గుంటూరు పోలీసులకు పట్టుబడ్డారు మాయగాడు. ఫేస్బుక్ వేదికగా హనీ ట్రాప్ కి పాల్పడుతున్నాడు నిందితుడు. ఆడవారి పేరుపై ఫేస్బుక్ ఐడీలను క్రియేట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న మాయగాడు. గుంటూరు ఎస్వీఎన్ కాలనీకి చెందిన 68 ఏళ్ల వ్యక్తికి ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి పరిచయం పెంచుకున్నాడు. మోసపోయాడని గ్రహించిన సదరు బాధితుడు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పట్టాభిపురం పోలీసులు సాంకేతిక దర్యాప్తు ద్వారా నిందితుడు బాపట్ల జిల్లాకు చెందిన చోడ చైతన్య కృష్ణ పవన్ గా గుర్తించారు. నిందితుడి యొక్క నేర చరిత్రను వివరించారు గుంటూరు జిల్లా ఎస్పీ. పట్టాపురం టీఎస్ లిమిట్స్ లో మనకి ఒక సైబర్ ఫ్రాడ్ గురించి ఒక కంప్లైంట్ కొన్ని రోజుల క్రితం రావడం జరిగింది. దాంట్లో కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఒక నంబర్ నుంచి ఒక ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఆయనకి కొన్ని చాట్స్ వచ్చాయి. ఆ ఫేస్బుక్ అకౌంట్స్ ఒక లేడీ సంబంధించిన అకౌంట్స్, లేడీ ఫోటో పెట్టుకొని లేడీ పేరు పెట్టుకున్న అకౌంట్ నుంచి మీరు కాల్ బాయ్గా వర్క్ చేస్తారని కంప్లైనెంట్ని అడగడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు చాలా పెద్ద వయసు అని కంప్లైనెంట్ చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ అకౌంట్ నుంచి ఆయనకి కంటిన్యూస్గా కొన్ని ఆడియోస్ పంపించడము, కొన్ని మెసేజ్లు చేయడము జరిగింది. తర్వాత ఇంకొక ఫోన్ నెంబర్ నుంచి ఆయనకి మేము పోలీసు నుంచి మాట్లాడుతున్నాము, అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆన్లైన్ బెట్టింగ్ ఎక్కడ పోయింది, ఎవరికి పోయింది, అది అంటే ఆన్లైన్ బెట్టింగ్లో ఏంటంటే ఇప్పుడు అకౌంట్స్ మేము ఐడెంటిఫై చేసాము. ఒక అకౌంట్ పంజాబ్లో ఉంది, ఒక అకౌంట్ యూపీలో ఉంది, ఒక అకౌంట్ గుజరాత్లో ఉంది, ఒక అకౌంట్ బీహార్లో ఉంది. అవన్నీ ఫేక్ అకౌంట్స్. అసభ్యకరంగా మాట్లాడారని పోలీస్ ఆఫీసర్ చెప్పి ఇతనే వేరే నెంబర్తో మాట్లాడుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ తీసుకుంటాడు. సో ఈ కేసులో ఇతను ఇంతకు ముందు చేసిన దాంట్లో ఈ కేసులో ఇతను అని ఒక పేరుతో, సునీత అని ఒక పేరుతో, నీలిమ అని ఒక పేరుతో